స్లోగన్స్ ఆన్ కన్స్యూమర్ రైట్స్. స్లోగన్స్ అంటే ఏంటి తెలుసా? పీపుల్ ఇన్స్పైర్ చేయడానికి యూజ్ చేసే స్లోగన్స్. ఫస్ట్ స్లోగన్, యువర్ ప్రొడక్ట్ యువర్ రైట్. దీనికి అర్థం ఏంటంటే, మీరు కొనుగోలు చేసిన వస్తువు మీద మీకు హక్కులు ఉన్నాయి అనే అర్థం అనమాట. మనం కొన్న వస్తువు నాణ్యంగా ఉండాలి, లోపం ఉంటే దాన్ని మార్చేయమని లేదా రిపేర్ చేయమని అడిగే హక్కు మనకి ఉంది. అది యువర్ రైట్. సో వస్తువు నాణ్యతపై మీకు హక్కు ఉంది. సో తప్పు లేదా లోపం ఉన్న వస్తువులను మార్చమని అడగొచ్చు. సో బిల్ రసీదు ఆధారంగా రీఫండ్ లేదా రిపేర్ పొందవచ్చు. సో ఫేక్ అడ్వర్టైజింగ్స్ నుంచి రక్షించుకునే హక్కు కూడా మనకి ఉన్నది. సో వస్తువు గురించి సరైన సమాచారం పొందే హక్కు కూడా మనకి ఉన్నది. సో నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం వినియోగదారునికి ఉంది. దాని కన్స్యూమర్ రైట్స్. ఓకేనా? మీది యువర్ ప్రొడక్ట్ యువర్ రైట్. నెక్స్ట్, బీ అవేర్ బీ సేఫ్ అంటే జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండాలి అనే ఒక అర్థం అన్నమాట ఇది. సో అంటే మనం కొనుగోలు చేసే వస్తువులు, ఉపయోగించే సేవలు లేదా రోజువారీ జీవితంలో తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉంటే మాత్రమే మనం మోసపోకుండా, సమస్య లేకుండా సురక్షితంగా ఉండగలము. వస్తువులు కొనుగోలు చేసినప్పుడు సరైన సమాచారాన్ని చూసి కొనుక్కోవాలి. లేబుల్, తేదీలు, నాణ్యత గుర్తులు పరిశీలించి బాగా అప్పులు తీసుకోవాలి. సో ఫేక్ అడ్వర్టైజ్మెంట్స్ మనం నమ్మకూడదు. బిల్లు లేదా రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి అని వినియోగదారుల హక్కు తెలుసుకొని మనం అనుసరించాలి. జాగ్రత్తగా ఉంటే మోసపోవడం మనం తగ్గుతుంది. అదే బీ సేఫ్. నెక్స్ట్, డోంట్ లీవ్ టు బై, బై టు లివ్. అర్థం ఏంటంటమ్మా, కొనడానికి బ్రతకండి, బ్రతకడానికి అవసరమైనవి మాత్రమే కొనుక్కోండి అని చెప్పడం. సో అంటే మనం అవసరం లేని వస్తువులు కొనడంలో జీవితం మొత్తం ఖర్చు చేయకుండా, జీవితం కోసం నిజంగా అవసరమైన వస్తువులను మాత్రమే మనం కొనాలి. సో అధిక ఖర్చులు మన ఒక మనశ్శాంతిని మరియు భవిష్యత్తును కూడా భద్రత కోల్పోయేలా మనకి చేస్తాయి. సో అవసరం ఉన్నప్పుడు మాత్రమే కొనాలి. సో అట్రాక్టివ్ కోసం మనం ఎప్పుడు గురైపోకూడదు. సో డబ్బు సేవ్ చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. సో అవసరమైన ఖర్చులు తగ్గి ఆర్థిక భద్రత కూడా పెరుగుతుంది. సో జీవితంలో నిజంగా ముఖ్యమైన విషయాల్లో మనం ప్రాధాన్యత ఇవ్వాలి. నెక్స్ట్, స్టాండ్ అప్ యువర్ రైట్స్. మీ హక్కుల కోసం నిలబడి పోరాడడం. సో అంటే ఎవరైనా మీ హక్కులను బ్రేక్ చేసినప్పుడు మీరు భయపడకుండా మీ హక్కులను రక్షించుకోవాలి. తప్పు జరిగితే ప్రశ్నించడం, ఫిర్యాదు చేయడం. సో వినియోగదారుడిగా మీ యొక్క బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ కూడా. మీ హక్కులు తెలుసుకోవడం మనకి ఫస్ట్ స్టెప్ అన్నమాట. తప్పు వస్తువు ఇచ్చినా, తప్పు బిల్లు వేసినా ప్రశ్నించాలి. మోసం లేదా అన్యాయం జరిగితే కంప్లైంట్ ఇవ్వాలి. సో కన్స్యూమర్ రైట్స్ మనం వినియోగదారుల హక్కును అనుసరించాలి. తప్పు జరిగితే మనం కంప్లైంట్ చేయాలి. మన హక్కులను రక్షించుకోవడం వల్ల ఇతరులు మనల్ని మోసం అనేది చేయలేరు. అది స్టాండ్ అప్ ఫర్ యువర్ రైట్స్. నెక్స్ట్, నో యువర్ రైట్స్, ప్రొటెక్ట్ యువర్ ఇంట్రెస్ట్స్. మీ హక్కులు తెలుసుకోండి. సో మీ యొక్క ప్రయోజనాలను రక్షించండి. సో అంటే వినియోగదారుడిగా మీరు మీ హక్కులు ఏవో ముందుగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మీరు మోసపోకుండా మీ యొక్క ప్రయోజనాలను కాపాడుకోగలుగుతారు. సో మీ హక్కులు తెలుసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. వస్తువులు లేదా సేవల్లో సమస్యలుంటే ప్రశ్నించాలి. సో మోసం జరిగినప్పుడు కంప్లైంట్ చేయడం మీ యొక్క హక్కు. సో నో యువర్ రైట్స్ and protect your interests. These are the 4 slogans on consumer rights. Hope you understand. Thank you.